ఒక్కసారి హైదరాబాద్ మహానగరం ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న ప్రాంతాన్ని కోర్ అర్బన్ రీజనల్ ఎకానమీగా ప్యూర్ రేర్ అంటూ యావత్ తెలంగాణ రాష్ట్రాన్ని పారిశ్రామికంగా సాంకేతికంగా పచ్చని పల్లెలతో పంటలు పండే సస్యశ్యామల తెలంగాణగా మార్చేందుకు రైజింగ్ 2047 తెలంగాణలో ప్రధానమైన 3 మంత్రాలు అవే ప్యూర్ అండ్ రేర్. ఈ క్యూర్ ప్రాంతంలో యాజమాన్య హక్కుల రిజర్వేషన్తో సరసమైన యాజమాన్య ఫ్లాట్లు ఇందిరమ్మ ఇండ్లుగా ప్రజలకు అందించేందుకు మొత్తం 400 చదరపు అడుగుల కార్పెట్ ఏరియా, 528 చదరపు అడుగుల బిల్టప్ ఏరియా, 5 లక్షల ప్రభుత్వ రాయితీతో ఉచితం భూమి ఖర్చు అంటూ తెలంగాణ ప్రజా ప్రభుత్వ అధినేత ఆనరబుల్ సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రజలకు అంకితం చేసేందుకు వేయించేసిన ఈ శుభ సందర్భంలో మనందరికీ తెలుసు, రోటీ కపడా ఔర్ మకాన్. ప్రతి వ్యక్తికి ఆర్థిక స్థాయితో సంబంధం లేకుండా గరీబా అమీరా అనే దాంతో ఏమాత్రం సంబంధం లేకుండా అందరికీ అవసరమైన ఒక కూడు గూడు గుడ్డ, ఈ 3 ఇందిరాగాంధీ గారు యావత్ భారతదేశానికి ఇచ్చిన సందేశాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కలల ఇంటిని సాకారం చేసుకునే అవకాశంగా ఇప్పుడు సాధ్యం చేశారు. సొంత ఇల్లు సొంతం చేసుకోవచ్చు కదా, అద్దె ఇంట్లో ఎందుకుంటారు అని ఒక ప్రశ్నను మనలో రేకెత్తించి సొంత ఇంటికి పట్నం పెరిగింది, అవసరాలు పెరిగినాయి. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అన్నాడు. ఆనా పెళ్ళంటల కోట శ్రీనివాసరావు పైన కోడిని కట్టి కింద ఉత్తన్నం తిన్నట్టు పేదోళ్ళందరికీ ఊరిచ్చి చెప్పిండు ఆయన. కొడుకొస్తే ఆడు, కోడలు బిడ్డ వస్తే ఆడు ఉంటుంది, అల్లుడు వస్తే ఆడమంటాడు. కొడుకు కోడలకు ఉండాలి కదా, కోడి పిల్లనో కుక్క పిల్లనో ఉంటే కట్టేసుకోనిక ఉండాలి కదా. ఇందిరమ్మ ఇండ్లు డబ్బా ఇండ్లు వద్దే వద్దు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తా అన్నాడు. మరి ఇంతమంది వచ్చారు, అక్క ఎవరికన్నా వచ్చినాయి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చిండా? ఆడోటి ఈడోటి కడితే కూడా 50 కిలోమీటర్లు అవతల కట్టిరు. మనం పని చేసుకునేది ఇక్కడైతే, మనం పనిచేసే పరిశ్రమ ఇక్కడ ఉంటే, ఇండ్లల్లో పనిచేసే మనం ఇక్కడ కుదురుకుంటే, చిన్న దుకాణాలలో పనిచేసే వాళ్ళం పేదోళ్ళం 30-40 కిలోమీటర్ల అవతల కొల్లూరులోనో లేకపోతే మేడ్చల్ అవతలనో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కడితే మనం పోయేదేనాడు, ఉండేదేనాడు, మళ్ళీ వాపసు వచ్చేదేనాడు. ఈడ పని చేసుకొని మళ్ళీ పోయే వరకు పిల్లలు వండుకొని మధ్యరాత్రి అవుతుంది, సెకండ్ షో సినిమా నుంచి పోయినట్టు అవుతుంది. అవునా? ఎవడన్నా చేరిండా? అందుకే ఇవాళ మా శ్రీనివాసరెడ్డి గారు ఆలోచన చేశారు, నాతో పంచాయతీ పెట్టుకున్నాడు. ఇది చాలా విలువైన భూమి, నువ్వు ఇట్లయితే ఎట్లా అని. ఇక మనం మాట ఇచ్చినాం, కట్టాల్సిందే, మొదటి వరుస 1 లక్ష ఇల్లు కట్టాల్సిందే. ఆయల్ల రాజీవ్ స్వగృహాలు కడితే పేదోళ్ళకి కొంత లాభం అయింది, మళ్ళా ఎవ్వరు ఇండ్లు ఇవ్వలేదు. కట్టాలంటే కుక్కట్పల్లెనే ఇవాళ 11 ఎకరాల భూమి ఎతికి 100 కోట్ల రూపాయలు. ఈడ పాండబ్బ అంత జగ కావాలన్నా 20 లక్షలు కావాలి. కుక్కట్పల్లె పాండబ్బ పెట్టుకోనికి జగ అనుకుంటే 20 లక్షలు తక్కువ అవుతుంది కదా. మా అక్కలకు బాగానే తెలుసు కదా, రియల్ ఎస్టేట్ చేసే మా సోదరులు ఉన్నారు పైన నుంచి కింది వరకు. పాండబ్బ జగ 10 గజాలు కొనాలంటే కూడా ఇవాళ 20-30 లక్షలు, 2 లక్షలకు గజం తక్కువ నన్ను ఉందా? అట్లాంటిది ఇవాళ 11 ఎకరాల భూమిని ఇందిరమ్మ ఇండ్లు కట్టి ఇవ్వాల్సిందే. పేదోళ్ళకి ఇక్కడ పనిచేసేటోళ్ళకి ఇక్కడనే ఇవ్వాలి, ఎక్కడ ఉండేటోళ్ళకి అక్కడనే ఇండ్లు కట్టాలని ఒక మంచి సంకల్పంతో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఒక అద్భుతమైన కార్యక్రమం తీసుకున్నాడు. ఆయనను హౌసింగ్ శాఖ అధికారులను నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మంచి కార్యక్రమాన్ని తీసుకున్నారు మీరు. ఆ ఏళ్ళ కుక్కట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీ కాంగ్రెస్ ఉన్నప్పుడే కట్టింది, రాజీవ్ స్వగృహ కాంగ్రెస్ ఉన్నప్పుడే కట్టింది. ఎంతోమంది ప్రభుత్వ ఉద్యోగులకు ఇండ్ల స్థలాలు కాలనీలు ఆనాడు ఇచ్చినాం. ఇవాళ సాంప్రదాయమే దెబ్బతిన్నది. మళ్ళీ మీరు పేదలకు ఇండ్లు కట్టుకోవడానికి మనసు పెద్దది చేసుకొని కోట్ల రూపాయల విలువైన భూములను ఈరోజు పేదోళ్లకు ఈరోజు ఇస్తున్నారు. భూమికి మీ దగ్గర 1 రూపాయి తీసుకుంటలేం. కట్టడానికి అయ్యే ఖర్చులో
ప్రభుత్వం 5 లక్షలు ఇస్తుంది, ఒక 5-6 లక్షలు మీరు ఇస్తారు. అంతేనా శ్రీనివాస్ రెడ్డి గారు? భూమి ఉచితమే కదా, భూమికి ఏం తీసుకోవు కదా. ఇగో మీ ఎదురుగానే మాట చెప్పించిన మళ్ళా నాకు ఆఫీస్లో చెప్పి మళ్ళీ తర్వాత ఒకటి చెప్తే కష్టమని. మీకు ఇల్లు వచ్చిందంటే భూమికి అనా పైసా తీసుకోడు. రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కూడా రద్దు చేయమని నేను అధికారులకు చెప్తున్నా. రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కూడా తీసుకోవద్దు. కట్టే దాంట్లో అయ్యే ఖర్చే 5 లక్షలు నువ్వు మిగిలినవి వాళ్ళు ఇస్తారు. ఎందుకంటే ఇత్తేసి పొత్తు కూడాలని చెప్పారు వెనకటికి పెద్దోళ్ళు. ఏమి వేయకపోతే మనకు జిమ్మేదారి ఉండదు. మీరు వచ్చి చూసుకొని కూడా చూసుకోరు. మీరు 10,000, 20,000, 5 లక్షలు, 6 లక్షలు మీరు కడితే ఎట్లా కడుతున్నాడు కాంట్రాక్టర్ అని వస్తా పోస్తే వచ్చి చూసుకుంటారు. ఏ ఫ్లోర్లో నీకు ఇల్లు డ్రా వెళ్ళిందో మీరు వచ్చి పని మంచిగా అవుతుందా లేదా చూసుకోనికి ఉంటుంది. అందుకే నగరంలో పేదవాళ్ళ కోసం 1,00,000 ఇల్లు కట్టాలని మొదటి విడతగా మంత్రి గారు మంచి సంకల్పంతో ఈరోజు ముందుకు వచ్చిండ్రు. ఈ ప్రాంతం ముఖ్యంగా కుకట్పల్లి కావచ్చు, కుత్బుల్లాపూర్ కావచ్చు, మేడ్చల్ కావచ్చు, లేకపోతే కంటోన్మెంట్, ఎల్బీ నగర్, ఉప్పలి నియోజకవర్గాలు నన్ను రాజకీయంగా నిలబెట్టిన ప్రాంతాలు. అత్యధికంగా పేదలుండే ప్రాంతాలు. ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల నుంచి పనులు చేయడానికి ఇక్కడ వలసలు వస్తున్న ప్రాంతం. వాళ్ళందరికీ మంచి పాఠశాలలు, మంచి వైద్యము, ఉండడానికి ఒక సొంత ఇల్లు ఇవ్వాలన్న ఆలోచన, వాళ్ళ కలల్ని మీరు కలలు కంటే ఆ కలల్ని పూర్తి చేసే బాధ్యత నేను తీసుకుంటున్నాను. మీ సొంతింటి కళ నెరవేరడానికి ఈ ప్రభుత్వం, మీ సోదరుడు రేవంత్ రెడ్డి 100% అండగా ఉంటాడు. అందుకే ఇవాళ ఎవరు ఎన్ని చెప్పినా ఇనకండ్రి. బస్సు ఉచితం వచ్చింది, సన్నబియ్యం వచ్చినాయి, 200 యూనిట్ల కరెంట్ వచ్చింది, 500 రూపాయల సిలిండర్ వచ్చింది, 70,000 ఉద్యోగాలు వచ్చినాయి, సిటీలో పనులు జరుగుతున్నాయి. ఆయల్లో ఓ దగ్గర గ్రామ పంచాయతీ, ఒక దగ్గర మున్సిపాలిటీ, ఓ దగ్గర మున్సిపల్ కార్పొరేషన్, ఓ దగ్గర జిహెచ్ఎంసీ. మా కూన శ్రీశైలం గౌడు బాధ కాదు. ఇట్లా తిరిగితే గ్రామ పంచాయతీ సర్పంచ్తో మాట్లాడాలి, అట్లా తిరిగితే మున్సిపల్ ఆయనతో మాట్లాడాలి, ఇటు తిరిగితే జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్తో మాట్లాడాలి, లేకపోతే జిహెచ్ఎంసీ కమిషనర్తో మాట్లాడాలి. ఇన్ని రకాలుగా మాట్లాడాలంటే నాయకుడికి అర్థమయ్యే లోపలే 5 ఏళ్ళు అయిపోతుంది. అందుకే ఈరోజు సైబరాబాద్ మున్సిపల్ కమిషనరేట్ క్రియేట్ చేసి మీ రోడ్లు కానీ, మీ ఫ్లైఓవర్లు కానీ, మీ లేక్స్ కానీ, మీకు అవసరమైన విద్యుత్తు కానీ, పాఠశాలలు పనిచేయడానికి నూతన కమిషనరేట్ ఏర్పాటు చేసి ఈరోజు హైటెక్ సిటీ దగ్గరనే 5 ఎకరాలల్లో 100 కోట్ల పైగా పెట్టి మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ని ఈరోజు కడుతున్న మంచి కమిషనర్ను మీకు ఇచ్చిన మంచిగా పని చేయించుకోరు. మా గాంధీ